నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ మధ్య మా అమ్మగారు మాడపాటి సీతాదేవి గారు చదివి సేకరించిన వివిధ రామాయణములలోని ఘట్టాలతో కూర్చిన అవాల్మీకి రామాయణం చదువుతుంటే బ్రహ్మాండ పురాణంలో భాగము ఆధ్యాత్మ రామాయణము. ఈ రామాయణమును మహాదేవుడు పార్వతికి చెప్పినట్లు కలదు. అందు సీత తురంగమునెక్కి ఆడునట్లు శివధనస్సునెక్కి ఆడుచుండును అని, ఇంకా రాముడు శివధనస్సును నెక్కిడినట్లయినా 14 వత్సరములు వనవాసము చేయుదునని సీత మొక్కుకొనును అని ఉన్నది. చదివితే నా మనసులో మెదిలిన ఊహను ఈ చిన్న కథగా వ్రాశాను. మరి కథ వినండి. ఓ సీత, ఎంత గడసరివే! సీత, ఓ సీత! ఎవరిదా పిలుపని సీత తలెత్తి చూసింది. గున్నమావిడి చివురిలో నుంచి కోయిల పిలుస్తోంది. వసంత శోభతో తోట కళకళలాడుతోంది. పూతీవీయలన్నీ రంగురంగుల పూలతో సన్నని సువాసనలతో శోభాయమానంగా ఉన్నాయి. అప్పుడప్పుడే మొగ్గలు వస్తున్న మల్లెతీగను చూసి, చిత్ర, మల్లెలు వచ్చేశాయే అంటూ సంబరంగా మల్లెతీగ దగ్గరకు పరిగెత్తింది సీత. చిన్నగా అమ్మా అంటూ వెనకనే నడిచింది చెలి చిత్ర. ఓణి కొంగులోకి మల్లెపూలు తుంపి వేస్తూ, చిత్ర, ఎందుకే ఈ మల్లెలు ఈసారి త్వరగా వచ్చేశాయి అంది సీత. శివధనస్సు వంచి మా చిన్నారి రాకుమారి చేయందుకునే వరుడెవరో చూడాలని తొందరేమో మేలవాడింది చిత్ర. పోవే, సిగ్గుతో తల వంచుకొని పక్కకు నడిచింది. అక్కడ దివ్య తేజస్సుతో నిలబడి ఉన్న ఆజానుబాహుని చూసి తత్తరపడి చేతిలోని కొంగును జారవిడిచింది. కొంగులోని మల్లెలు అన్నీ అతని పాదాల మీద పడగా తడబడిపోయి తలెత్తి చూసింది. సీత గుండెల్లో ఏదో తీయని సవ్వడి. ఆ క్షణం ప్రపంచం మొత్తం నిశ్శబ్దమై వారి కళ్ళే మాట్లాడుకున్నాయి. ఆ చూపులు కలిసిన వేళ సీతకి తన ఊహల్లోని ఆదర్శ పురుషుడు కళ్ళ ముందే ఉన్నాడనిపించింది. రాముడి కళ్ళలోని దయాగుణం, పౌరుషం, అలౌకికమైన ప్రశాంతత ఆమెను కట్టిపడేశాయి. ఆయనే తన ప్రాణేశ్వరుడని ఆమె అంతరాత్మ బలంగా చెప్పింది. చిత్ర చేతిని తాకడంతో తెలివి తెచ్చుకొని సిగ్గుతో వడివడిగా రాజమందిరంలోకి పరిగెత్తింది. వెనుకగా వస్తున్న చిత్ర, ఆయన శ్రీరాముల వారట, విశ్వామిత్రుల వారితో కలిసి స్వయంవరానికి వచ్చారట చెవిలో గుసగుసలాడింది. అవునా అంటూ ఆగింది సీత. ఎదురుగా పూజామందిరం, అందులో ఒక పక్కగా ఉన్న శివధనస్సు కనిపించాయి. శివధనస్సును ఆరాధనగా చేతితో తాకి కళ్ళకద్దుకుంది. కులదేవతల ముందు కళ్ళు మూసుకొని అంజలి ఘటించి, రాముడు శివధనస్సును ఎక్కుపెట్టి నా వాడవుతే 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను అని భక్తితో మొక్కుకుంది. అదేమిటి రాకుమారి, ఎవరైనా భర్తతో సంతోషంగా జీవించాలని కోరుకుంటారు, కానీ మీరేమిటి వనవాసం చేస్తానని మొక్కుకున్నారు? విచిత్రంగా అడిగింది. తొలి చూపులోనే నా మనసును దోచాడు. నా జీవితం ఆయనతోనే గడవాలని, ఎంతటి కష్టాలైనా సుఖాలైనా ఆయనతోనే పంచుకోవాలని గాఢంగా అనిపిస్తోంది చిత్ర. ఎటువంటి కష్టాలొచ్చినా సరే నా ప్రేమకు పరీక్ష అనుకొని ఆయనతోనే ప్రతి అడుగు నడుస్తాను. అయినా దేవతలు సుఖాలను వరంగా అడిగితే ఇవ్వరని, కష్టాలవుతే తొందరగా ఇస్తారని, నా వాడిని తొందరగా చేరుకోవాలని అలా అడిగానులే. చిత్రను చూస్తూ చిలిపిగా నవ్వింది సీత. హమ్మా సీత, నీవెంత గడసరివే! ముక్కున వేలేసుకుంది చిత్ర. స్వయంవర సభలో మధ్యగా ఎత్తైన ఆసనం మీద శివధనస్సు పెట్టి ఉంది. సీత స్వయంవరమాలతో తండ్రి జనక మహారాజు పక్కన కూర్చుని ఉంది. ఒక్కొక్క రాకుమారుడే వచ్చి శివధనస్సును ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నారు.
వారు వస్తున్నప్పుడు సీత కొద్దిగా భయంగా చూస్తుంది. వారు విఫలమై తలదించుకొని వెళ్ళిపోగానే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటోంది. విశ్వామిత్రుని ఆజ్ఞ తీసుకుని సీతామానస చోరుడు ఠీవీగా అడుగులు వేస్తూ శివధనస్సు దగ్గరకు వచ్చాడు. రాముని చూసిన సీత మది సంతోష తరంగంలా ఎగిసిపడింది. అంతలోనే ఏమవుతుందోనని తహతహలాడుతూ రాముని వైపు చూసింది. భయపడకు, నువ్వు నాదానివే అని ధైర్యం చెబుతున్నట్టుగా సీత వైపు చిరునవ్వుతో ఓరగా చూసి శివధనుస్సును అవలీలగా సంధించాడు. ఆ శబ్దం విశ్వమంతా మారుమోగింది. అప్పటి వరకు ఏమవుతుందోనని తహతహలాడిన సీత కళ్ళలో ఆనంద భాష్పాలు మెరిశాయి. ఆ మొక్కు నెరవేరుతున్నందుకు ఆమెకు లోపల ఒక ఆత్మీయమైన ఆనందంతో సిగ్గుల మొగ్గాయి తల వంచుకొని మందగమనంతో రాముని వద్దకు నడిచి వరమాల రాముని మెడలో వేసింది. నా మదిలో మెదిలిన కథను విన్నారు కదండి. అయితే ఇది చదివాక నాకు ఇలాగ కూడా అనిపించింది. ఏంటంటే, బ్రహ్మాండ పురాణంలోని మొక్కు ఘట్టం కవి ఊహ అయినా నిజమైన ఆ మొక్కే మొదటి చూపులో సీత పెట్టుకున్న నియమం అయింది. ఆ 14 ఏళ్ల వనవాసమే వారి ప్రేమ బలాన్ని, లోతుని ప్రపంచానికి చూపించింది. లంకలో రావణుడు అపహరించినప్పుడును కూడా సీత రాముడిపై తనకున్న నమ్మకాన్ని, ప్రేమను ఒక్క క్షణం కూడా వదులుకోలేదు. ఆయనను అసలు తిట్టుకోలేదు. ఆమె ప్రతి శ్వాసలోనూ రాముడి నామాన్నే జపించింది. రాముడితో కలిసి సాగిన ఆ ప్రయాణంలో కష్టాలు వారి ప్రేమను మరింత దృఢంగా మార్చాయి. రాముడు కూడా బహుభార్యత్వం ఉన్న రోజులలోనే సీత దగ్గరగా ఉన్న, దూరంగా అడవిలో ఉన్న ఏకపత్ని వ్రతుడుగానే ఉన్నాడు. సీతనే తన మనసులో నిలుపుకున్నాడు. సీతతోడితే తన లోకం అనుకున్నాడు. సీతారాములది భౌతికమైన, శారీరకమైన ప్రేమ కాదు, మానసికమైన అంతరంగ బంధం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీతారాముల ప్రేమ సముద్రంలా, లోతుగా, ఆకాశంలా అనంతంగా నిలిచి ఆదర్శప్రాయమైన బంధంగా చరిత్రలో నిలిచిపోయింది అని నాకు అనిపించింది. మరి కథ విన్న మీకు ఏమనిపిస్తుందో చెప్తారు కదా. ఇంకా కథను అందమైన చిత్రాలతో వినిపించిన సుమకు, స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతోనో కబుర్తోనో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో, ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.